మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర టిప్పర్ను ఢీకొట్టింది సీటర్ కమ్ స్లీపర్ నాన్ ఏసీ బస్సు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో 13 మంది సజీవ దహనమైపోయారు. మృతుల్లో మహిళలున్నారు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే సజీవ దహనమైపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బస్సు అద్దాల మధ్య ఇరుక్కొని అక్కడి మంటల్లో కాలిపోయారు. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 26 మందిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే వీళ్లలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకలక్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్ని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. ఆ బస్సు ఢీకొట్టడంతో టిప్పర్ డీజిల్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగి కొన్ని క్షణాల్లోనే తగలబడిపోయాయి 2 వెహికల్స్ కూడా. అయితే ఈ టైంలోనే బస్సు అద్దాలు పగలగొట్టి కొంతమంది బయటపడబోయారు. అంతలోపే పొగతో ఉక్కిరిబిక్కిరైపోయారు. బస్సు నుంచి దిగడానికి కూడా వీల్లేకుండా చాలా వేగంగా వ్యాపించాయి అగ్నికీలలు. ప్రయాణికులందరూ నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా గుర్తించారు. నువ్వు దూకావా? పైన పండుకోండి, కిందకు దూకారు. కిటికీలలోంచి వచ్చినావమ్మా? లాగారు. నిన్ను మీ ఆయనే కదమ్మా బయట తీసుకొచ్చింది. నువ్వు దూకావా?